Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, టీడీపీ అండ్ వైసీపీ మన స్టేట్లో ఉన్న రెండు మేజర్ పొలిటికల్ పార్టీస్ వాటి ఎలక్షన్ క్యాంపెయిన్స్ని అఫీషియల్గా నిన్న లాంచ్ చేశాయి మార్చ్ 27న. సో వీళ్ళు కండక్ట్ చేసిన ఈ ఫస్ట్ మీటింగ్లో ఎవరన్నా డెవలప్మెంట్ గురించి మాట్లాడారేమో ఈ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నాదొక బిగ్గెస్ట్ షాక్ ఏంటి అంటే ఈ రెండు పొలిటికల్ పార్టీస్ కూడా అఫీషియల్గా ఎలక్షన్ క్యాంపెయిన్స్ని స్టార్ట్ చేసేసాయి, అండ్ దట్ టు వితౌట్ అ మేనిఫెస్టో. అంటే డాక్యుమెంట్ రూపంలో వాళ్ళు పవర్లోకి వస్తే ఏం చేస్తాము అని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని జనాల ముందు ప్రవేశపెట్టకుండా ఎలక్షన్ క్యాంపెయిన్స్ని స్టార్ట్ చేశారు. ఓకే, దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ షాక్ టు మీ. ఈ లెక్కలో జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్. వాళ్ళ పార్టీ మేనిఫెస్టోని ఎన్నో వీక్స్ ముందే, ఫ్యూ మంత్స్ ముందే వాళ్ళు డిక్లేర్ చేసి దే స్టార్టెడ్ గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్. ఓకే, బట్ అన్లైక్ దేర్ పార్టీ, టీడీపీ అండ్ వైసీపీ, ద మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ మన ఆంధ్రాలో ఈ రెండు కూడా మేనిఫెస్టో లేకుండా జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, అంటే దిస్ షోస్ జనాలకి మేనిఫెస్టో అసలు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అనేది ఇది ఒక బిగ్గెస్ట్ ఇండికేటర్ నాకైతే, అండ్ దట్స్ వై ఐఎమ్ అట్టర్లీ షాక్డ్ హియర్. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ మీటింగ్లో నాకు డెవలప్మెంట్ గురించి ఎవరెవరు మాట్లాడారు, ఎవరు ఏం మాట్లాడారు అని చెప్పి తెలుసుకోవడంతో పాటు నాకు ఇంకా బిగ్గెస్ట్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఫ్రెండ్స్, ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఆర్ బిగ్గెస్ట్ ఇండికేటర్స్ ఆఫ్ పబ్లిక్ పల్స్. మనం ఏదో జనరల్గా ఈ పార్టీ వెల్ఫేర్ మీద ఎక్కువ ఉంది, ఈ పార్టీ ఇంకా వెల్ఫేర్ మీద ఇంకా ఎక్కువ వెళ్తుందని చెప్పి అనుకుంటాం. కానీ నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఈ రివ్యూస్లో కానీ ఇలాంటి అబ్జర్వ్ చేయడంలో జనాలకి డెవలప్మెంట్ మీద అసలు ఏమన్నా ఉందా అనేది ఇది చాలా క్లియర్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ అల్లాటప్పాగా కూర్చోవు. దే స్పెండ్ crores, if not hundreds of crores of money on surveys and survey reports. మార్కెట్లోకి పబ్లిక్లోకి వెళ్ళి డీటెయిల్డ్గా సర్వేస్ చేసి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ శాంపిల్స్ తీసి వాళ్ళు ఎన్నో క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తాయి కాబట్టి, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అఫీషియలీ ఆర్ అన్అఫీషియలీ, విచ్ అవే యూ వాంట్ లుక్ అట్ ఇట్. సో వాళ్ళ ఆ సర్వేస్ని బేస్ చేసుకొని జనాలకు అసలు ఏం మాట్లాడాలి, జనాలకు అసలు ఏమి ఇంపార్టెంట్ ఇష్యూస్, దాన్ని తగ్గట్టు మనం ఏ ప్రామిసెస్ చేయాలి అనేవి దీని వెనకాల చాలా సైంటిఫిక్ వర్క్ జరుగుతుంది, చాలా మెథాడికల్గా. సో ఏ పొలిటికల్ పార్టీ కూడా వచ్చి ఇదిగో మేము మా రిపోర్ట్స్లో జనాలందరికీ వెల్ఫేరే కావాలని వచ్చినాయి, అందుకనే మేము ఇది వెల్ఫేర్ చెప్తున్నాం అని ఎవరు చెప్పరు. దాన్ని వీళ్ళు ఇండైరెక్ట్గా వీళ్ళ ఓన్ స్పిన్తో, వాళ్ళ ఓన్ పార్టీ ఫ్లేవర్తో, వాళ్ళ ఓన్ స్టైల్ ఆఫ్ డెలివరీతో దే గివ్ దేర్ ఓన్ ప్రామిసెస్. బట్ నాకు అండర్లైన్ కరెంట్ తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఏంటి అంటే వీళ్ళు ఈ సర్వే రిపోర్ట్స్లో నుంచి వచ్చిన ఫైండింగ్స్ ఏంటి అనేది ఇండైరెక్ట్గా చెప్తాయి అన్నమాట. ఈ ఎలక్షన్ ప్రామిసెస్ కానీ, వాళ్ళు ఎంత సీరియస్గా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఇవంతా కూడా దాట్స్ అన్ ఇండికేటర్ ఆఫ్ పబ్లిక్ పల్స్. సో విత్ దాట్ లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. అండ్ ఫ్రెండ్స్, రాయలసీమని ఈ రెండు పార్టీస్ ఎంచుకున్నాయి టు లాంచ్ దేర్ ఫస్ట్ మీటింగ్స్ ఆఫ్ దేర్ ఎలక్షన్ క్యాంపెయిన్స్. అండ్ దట్ సెడ్ సంథింగ్ టు మీ. రాయలసీమ రిలేటివ్లీ డాట్ ప్రోన్ ఏరియా కాబట్టి అక్కడ వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ అవసరాలు ఇంకా గట్టిగా ఉంటాయి. కోస్తా ఇదంతా కూడా ప్రాబబ్లీ అగ్రికల్చర్ మీద డిపెండెంట్గా ఉన్న వాళ్ళకి సమ్ ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి రిలేటివ్గా నేను రాయలసీమతో పోలిస్తే చెప్తున్నా. సో ఇక్కడతో పోలిస్తే అక్కడ ఎలాగో డ్రాట్ ఏరియాస్, అండ్ దేర్ ఫోర్ వాళ్ళకి అక్కడ డెవలప్మెంట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ వీళ్ళు ఏమన్నా డెవలప్మెంట్ సెంట్రిక్గా డెలివర్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారేమో అనేది నాదొక ప్రాబబ్లీ ఒక ఫూలిష్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అనమాట. ఆంధ్ర డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెట్స్ సీ దానికి తగ్గట్టుగా ఉందా లేకపోతే ఇంకోలా ఉందా అని చెప్పేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ రెండు పొలిటికల్ పార్టీస్ ఏం మాట్లాడారు అనేది ఫస్ట్ చూద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ కీ హైలైట్స్. ఓకే, మేజర్ పాయింట్స్ ఏంటి, బ్రాడ్లీ థీమ్స్ అండ్ హైలైట్స్ గురించే మాట్లాడదాం. విల్ నాట్ గో ఇన్ టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద స్పీచ్. అండ్ ఫైనల్గా ఎవరు డెవలప్మెంట్ మీద ఎక్కువ మాట్లాడారు అన్న దాంతో నేను కన్క్లూడ్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఫస్ట్ జగన్ గారితో స్టార్ట్ చేద్దాం. ప్రొద్దుటూరులో జరిగింది ఈ మీటింగ్. అండ్ జగన్ గారు బ్రాడ్లీ ఒక 7 కీ పాయింట్స్ మీద ఆయన మాట్లాడారనమాట. ఫస్ట్ ది వైజాగ్ డ్రగ్ ఇష్యూ. ఆయన చెప్పింది ఏంటి అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళ రిలేటివ్సే దీంట్లో ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి తిరిగి వాళ్ళ మీదే హీ పాయింటెడ్ ద గన్. అండ్ నెక్స్ట్ ది వివేకానంద రెడ్డి గారి హత్య గురించి he said that he has got no connection to that indirectly. At the same time he said TDP వాళ్ళే ఆ చేసిన వాళ్ళకి ఇంకా ప్రొటెక్షన్ ఇస్తారని చెప్పేసి there are some political remarks. And third ది 1 against many అని చెప్పేసి ఆయన పొజిషన్ చేసుకుంటున్నారు. అంటే
ఈయన ఒకళ్ళు అండ్ ఈయన సిస్టర్స్ కూడా అపోజిషన్లో చేరిపోయి 1 against many అనే పొజిషనింగ్గా ఆయన చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ వే టు పొజిషన్ హిమ్సెల్ఫ్. ఫ్రెండ్స్, ఎందుకంటే దిస్ ఇస్ మే నాట్ బీ డైరెక్ట్లీ ఫ్రమ్ అ పొలిటికల్ యాంగిల్, బట్ పాలిటిక్స్ అండ్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కస్టమర్ అండ్ జనరల్గా పబ్లిక్కి వాళ్ళ మైండ్లో ఒక పొలిటికల్ బ్రాండ్ ఆర్ అ పొలిటికల్ లీడర్ ఎలాంటి స్పేస్ తీసుకొని యునిక్గా హోల్డ్ చేస్తున్నాడు ఆ స్పేస్ని అనేది ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇట్స్ జగన్ గారు తీసుకున్న ప్లేస్ ఇస్ లైక్ 1 against many. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ పొజిషన్ ఫ్రమ్ అ బ్రాండ్ స్ట్రాటజీ స్టాండ్ పాయింట్. ఓకే, అండ్ ఫోర్త్ వచ్చేసరికి వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఇంక చెప్పారు. జగన్ గారు ఫోర్టే, దీని గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో క్విక్గా చూస్తే ఆయన 130 times నేను బటన్ నొక్కాను 2.7 lakh crores మీకు వెల్ఫేర్ రూపంలో డెలివర్ చేయడానికి. అండ్ పెన్షన్స్ గురించి నేను ఒక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ ఏం చెప్పారంటే, పెన్షన్స్ మన ఆంధ్రాలో 3,000 rupees per month చొప్పున ఇస్తున్నారు. అండ్ దట్ విల్ సమ్ అప్ టు 24,000 crores per annum. ఓకే, ఇండియాలో ఈయన చెప్పింది ఏంటి అంటే, ఎవరు కూడా ఇంత వెల్ఫేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెన్షన్స్ అనేది ఏ స్టేట్ కూడా చేయట్లేదంట. మన తర్వాత సెకండ్ వచ్చే స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెన్షన్స్ ఈజ్ తెలంగాణ. వాళ్ళు చేసేది 12,000 crores. అంటే మీరు ఇక్కడ చూడండి, 5 crores రఫ్లీ పాపులేషన్ ఉన్న మనం ఆంధ్రానేమో 24,000 crores పెన్షన్స్లో ఇస్తుంది. తెలంగాణలో 4 crores పాపులేషన్ రఫ్లీ ఉన్న తెలంగాణలోనేమో మన గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మనీలో హాఫ్ ఇస్తుంది, 12,000 crores. సో 4 crores జనాలకి 12,000 crores తెలంగాణ ఇస్తుంటే 5 crores జనాలకి 24,000 crores ఆంధ్ర ఇస్తుందన్నమాట. సో ఇది పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా మీకే వదిలేస్తున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ది గవర్నమెంట్ జాబ్స్ గురించి ఆయన చెప్పారు. ఇండిపెండెన్స్ నుంచి 4 lakh జాబ్స్ని ఫిల్ చేస్తే వైసీపీ టైంకి వచ్చేసరికి 2.31 lakhs జాబ్స్ని ఫిల్ చేసాం. ఇందులో మెజారిటీ ఆఫ్ దెమ్ 80% ఆఫ్ ద జాబ్స్ వెంట్ టు SC, ST అండ్ మైనారిటీ సెక్షన్ యూత్ ఆర్ పీపుల్. నెక్స్ట్ వచ్చేసరికి హౌజెస్ 31 lakh houses వర్ గివెన్ అండ్ 22 lakhs ఆర్ ఇన్ కన్స్ట్రక్షన్ అని చెప్పారు. అండ్ ఒక 17 మెడికల్ కాలేజెస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి దాని మీద డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పారు. అండ్ ఆరోగ్యశ్రీ కింద పెంచిన 25 lakhsకి పెంచిన బ్రాకెట్ అండ్ మనబడి కింద ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్, 10 ఫిషింగ్ హార్బర్స్ని డెవలప్ చేస్తున్నాం, ఇవన్నీ చెప్పారు. సో ఫైనల్గా ఆయన ఏం కన్క్లూడ్ చేశారు అంటే, CBN గారికి ఓటేస్తే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ రావు, కంటిన్యూ అవ్వవు. జగన్కి ఓటు వేసి గెలిపిస్తేనే ఈ వెల్ఫేర్ కంటిన్యూ అవుతుంది అనే సెంట్రల్ మెసేజ్తో దిస్ ఇస్ ఇస్ సమరీ, ఆ స్పీచ్ సమరీ అనమాట. ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ వైసీపీ రన్ చేసిన ఫస్ట్ అఫీషియల్ ఎలక్షన్ క్యాంపెయిన్ సమరీ అనమాట. దీస్ ఆర్ ద కీ పాయింట్స్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మిస్సింగ్ పాయింట్స్ మీరు గమనిస్తే ఎక్కడా కూడా ప్రైవేట్ సెక్టర్ని బూస్ట్ చేయడం, ప్రైవేట్ జాబ్స్ని క్రియేట్ చేసేలాగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, ప్రైవేట్ కంపెనీస్ని అట్రాక్ట్ చేసేలాగా ఇనిషియేటివ్స్ని ప్లాన్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడా లేదు. ఆయన గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడారు, కానీ గవర్నమెంట్ జాబ్స్ ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ని బూస్ట్ చేస్తాయి? దట్స్ నాట్ అ సస్టైనబుల్ వే, రైట్? సో గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడారు, కానీ ఎక్కడ ప్రైవేట్ సెక్టర్ని బూస్ట్ చేయడం, ప్రైవేట్ జాబ్స్ని క్రియేట్ చేయడం అనేది ఎక్కడా లేదు. అండ్ ఫ్రెండ్స్, మీరు హౌ టు డిఫీట్ జగన్ గారు అనే సిరీస్ నేను ఒకటి చేశాను. మీరు అది కనుక చూస్తే ఈయన వీ కెన్ ఇన్ అ వే ప్రిడిక్ట్ హిస్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఆల్సో. ఓకే, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ, అండ్ అపరెంట్లీ ఇన్ దిస్ మీటింగ్ ఆల్సో వాట్ వీ సా ఇస్ ఇట్ విల్ బీ సెంటర్డ్ అరౌండ్ ఎక్స్ట్రీమ్ వెల్ఫేరిజం అండ్ నథింగ్ బియాండ్ దాట్. ఎందుకంటే ఆయన మార్కెట్ని క్లియర్గా పోలరైజ్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెల్ఫేరిజం అండ్ ప్రో ప్రైవేట్ సెక్టర్. టీడీపీ ప్రో ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిందా లేదా అనేది మనం టీడీపీ గురించి మాట్లాడేటప్పుడు వద్దాం. సో ఎక్స్ట్రీమ్ వెల్ఫేరిజంలో ఆయన ఇప్పుడు దాకా ఏ రెజీమ్లో కూడా డెలివర్ చేయనంతగా రిలేటివ్ టర్మ్స్లో ఆయన వెల్ఫేర్ని డెలివర్ చేసి ఆ పోల్ పొజిషన్ దగ్గర చాలా స్ట్రాంగ్గా పాతుకుపోయి ఉన్నారు. ఆయన్ని కౌంటర్ చేయాలి అంటే దీన్ని మించి వెల్ఫేర్ని డెలివర్ చేస్తా ఉన్న క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసే లీడర్ అండ్ దానికి కావాల్సిన నరేటివ్ని పొజిషన్ చేయాలి, లేదా ఆపోజిట్ పోల్ పొజిషన్ ప్రో ప్రైవేట్ సెక్టర్ మీద కెళ్ళైనా గేమ్ ఆడగలగాలి, లేదా కొత్త పొలారిటీని అన్న మార్కెట్లో క్రియేట్ చేయాలి. దీని గురించి నేను డీటెయిల్ సిరీస్ ఇట్స్ 4 to 5 part సిరీస్ ఆర్ 3 part సిరీస్ ఐ గెస్, హౌ టు డిఫీట్ జగన్ గారు అని చెప్పేసి నేను అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ద ఎంటైర్ మెకానిక్స్ ఆఫ్ ద పొలిటికల్ స్ట్రాటజీ బిహైండ్ వైసీపీ. సో అందులోకి వెళ్తే జగన్ గారి స్ట్రాటజీ స్ట్రెంగ్స్ ఏంటి, అపోజిషన్ ఆర్ జగన్ గారి స్ట్రాటజీని కౌంటర్ చేయాలంటే కావాల్సిన కౌంటర్ స్ట్రాటజీలో ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అని చెప్పి వీ బ్రోకెన్ డౌన్ ద ఎంటైర్ మెకానిక్స్ ఆఫ్ ద పొలిటికల్ స్ట్రాటజీ దేర్. యూ కెన్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, దాన్ని చెక్అవుట్ చేయండి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ సో ద పాయింట్ హియర్ ఇస్
జగన్ గారు ఎక్కడా కూడా ఎక్స్ట్రీమ్ వెల్ఫేరిజంలోంచి బయటికి రాలేరు. టెక్నికల్గా చూస్తే, నాట్ దట్ ఐఎమ్ ఫోర్కాస్టర్ ఆర్ అన్ ఆస్ట్రాలజర్ హూస్ గోన్ టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్, బట్ ఫ్రమ్ అ స్ట్రాటజీ పాయింట్ బేస్డ్ ఆన్ హిస్ హిస్టారికల్ పర్ఫార్మెన్స్ ఆయన అక్కడ నుంచి బయటికి రాలేరు. కాబట్టి ఈ మీటింగ్లో కూడా అదే బయటకు వచ్చింది. ఎక్కడ కూడా ప్రో ప్రైవేట్ సెక్టర్ ఫ్లేవర్ కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. అండ్ దిస్ proves a point that was elaborated in detail in that How to Defeat Jagan Garu series. సో మరి టీడీపీ అయినా కానీ జగన్ గారికి కౌంటర్ నరేటివ్ ఇస్తా, ఆయన కన్నా కాంపిటేటివ్గా వెల్ఫేర్లోనే వెళ్తా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లాంచ్ చేశారా, లేదా డెవలప్మెంట్ ఫ్లేవర్ ఏమన్నా చూపించారా అనేది ఇప్పుడు టీడీపీ విషయానికి వద్దాం. సో టీడీపీ సిబిఎన్ గారు కూడా పలంనేరు, అగైన్ రాయలసీమలోనే స్టార్ట్ చేశారు. పలంనేరు అండ్ అదర్ విసినిటీ ఏరియాస్లో కూడా ఆయన ట్రావెల్ చేసి ఆయన చెప్పిన మెసేజ్లో సమ్మరీ ఏంటి అంటే, అండ్ ఫ్రెండ్స్ బిఫోర్ దాట్ నాకు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏమొచ్చింది అంటే, ఎలక్షన్ క్యాంపెయిన్ అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు అండ్ టీడీపీ ఈజ్ నాట్ కంటెస్టింగ్ ఇండివిజువలీ, ఇట్ ఈస్ గోయింగ్ త్రూ అన్ అలయన్స్, రైట్? అంటే బీజేపీ జనసేనతో కదా వెళ్ళి పోటీ చేసేది. సో ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ టీడీపీ రిప్రజెంటేషనే ఉందేంటి, ఈయన అలైజ్ ఎవరు లేరేంటి అనేది నాకు ఒక వెరీ బిగ్ క్వశ్చన్ వచ్చింది. ప్రాబబ్లీ టీడీపీ సైడ్ నుంచి ఆలోచిస్తే టు అవాయిడ్ అ కన్ఫ్యూజన్ ఆన్ హూ ఈస్ ద సీఎం క్యాండిడేట్ అనే దాని మీద జనాలకి కన్ఫ్యూజ్డ్ మెసేజ్ వెళ్లకుండా ఉండడానికి ప్రాబబ్లీ వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ని పక్కన పెట్టేసి సిబిఎన్ గారితోనే ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ని లాంచ్ చేయించారని నేను అనుకుంటున్నా. ప్రాబబ్లీ దిస్ మై గెస్, బట్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్, రైట్? వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు అటాక్ యువర్ కాంపిటీటర్, దట్ టు మీరు అలయన్స్ ఫామ్ అయిపోవాలి. అండ్ అలయన్స్ ఫామ్ చేసుకున్న తర్వాత కూడా you better show your might with all your allies and the strength, right? Probably ఎందుకు అలా వెళ్ళలేదో ఐ డోంట్ నో ద రీజన్, ఐ స్పెక్యులేటెడ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దేర్. సో ఆయన చెప్పిన సమ్మరీ పాయింట్స్ ఏంటి అంటే, ఆయన కూడా 3 to 4 థీమ్స్లో మాట్లాడారు. ఫస్ట్ గోదావరి వాటర్ని ఇక్కడ రాయలసీమలో ప్రతి ఏకర్కి వచ్చేలాగా ఆయన చేస్తా అన్నారు. అండ్ వైసీపీ టైంలో జగన్ గారికి ఓటు వేయడం వల్ల లాస్ట్ 5 years వల్ల 30 years స్టేట్ వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి అన్నారు. దెర్ ఆర్ సమ్ మేజర్లీ పొలిటికల్ రిమార్క్స్. వివేకానంద రెడ్డి గారి కేసు గురించి కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పొలిటికల్ రిమార్క్స్. అండ్ ప్రైజెస్ అన్నీ పెరిగాయి జగన్ గారి టైంలో, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకున్నారు అనే టైప్లో. కరెంట్ని ఎగ్జాంపుల్ ఇస్తా, కరెంట్ 200 ఉండేది కాస్త 800 అయింది. అండ్ వెల్ఫేర్కి వచ్చేసరికి ఫ్రెండ్స్, సిబిఎన్ గారు బుల్డోజ్డ్ వెల్ఫేర్ పాయింట్స్ లైక్ ఎనీథింగ్. ఒకసారి వినండి. ఇట్ వాస్ సో, అంటే ఎక్సెసివ్ వెల్ఫేర్ మీదకి వెళ్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ సో డిప్రెసివ్ టు రీడ్ అండ్ అబ్జర్వ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఆయన చూడండి, అన్కండిషనల్గా ఎలాంటి ఆంక్షలు లేకుండా వెల్ఫేర్ ఉంటుంది. ఫ్యామిలీలో ఎంతమంది మహిళలు ఉంటే వారందరికీ తలా 1500 per month. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000. విమెన్ అందరికీ ఫ్రీ బస్. ఓల్డ్ పీపుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ అండ్ విడోస్కి మంత్లీ 4,000 rupees పెన్షన్. బీసీలకు 50 yearsకే పెన్షన్ అంట. ఓకే. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కోసం మెగా డిఎస్సి పెట్టి 60 daysలో పూర్తి చేస్తాం. ఫ్రెండ్స్, ఐ డోంట్ నో, దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ అబౌట్ గవర్నమెంట్ జాబ్స్. ప్రాబ్లీ నేను ఇక్కడ బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఈ ఎపిసోడ్లో చేయను, కానీ దిస్ షోస్ అన్ ఇండికేషన్ దాట్ వీ ఆల్ ఆర్ క్రేజీ అబౌట్ గవర్నమెంట్ జాబ్స్. ఫ్రెండ్స్, ఇండియా ఏ లెవెల్లో ఎకానమీ గ్రో అవుతుంది, ప్రైవేట్ సెక్టర్స్ మీద మనం ఎందుకు ఫోకస్ పెట్టాము? మనం ప్రైవేట్ సెక్టర్ మీద ఫోకస్ పెట్టాం కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ మీద పెడతాం కాబట్టి పాలిటిక్స్ కూడా గవర్నమెంట్ జాబ్స్ చుట్టూతోనే తిరుగుతాయి. ద అన్ఫార్చునేట్ థింగ్ హియర్ ఇస్, అండ్ అగైన్ నేను అది కూడా బ్లాంకెట్ స్టేట్మెంట్ చేయను, ఎందుకంటే దెర్ ఆర్ అగైన్ సోషో ఎకనామిక్ రీజన్స్. అందరూ ప్రైవేట్ జాబ్స్కి కాంపిటేటివ్గా ప్రిపేర్ అయ్యే సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేరు. సో ఐ గెట్ దాట్, బట్ somewhere we'll pick it up in a different episode. But the point is, మనం గవర్నమెంట్ జాబ్స్ మీద ఫోకస్డ్ ఉన్నాం అండ్ పాలిటిక్స్ కూడా గవర్నమెంట్ జాబ్ సెంట్రిక్గానే వెళ్తున్నాయి. చూడండి, బోత్ ఇన్ వైసీపీ స్పీచ్ సమ్మరీలో కూడా ఇక్కడ కూడా ఏం కనిపిస్తుంది. అన్ఎంప్లాయిడ్ యూత్కి 60 daysలో పవర్లోకి వచ్చిన 60 daysలో మెగా డిఎస్సి. ఓకే. అండ్ నెక్స్ట్ది 3,000 rupees per month టు ద అన్ఎంప్లాయిడ్ పీపుల్. ఓకే. ఎంతమంది స్టేట్లో అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటే వాళ్ళందరికీ 3,000 rupees. ఓకే. ఐ డోంట్ నో ఈ పాలసీని ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే, ఇఫ్ టీడీపీ కమ్స్ ఇన్ టు పవర్, ఎంతమంది అసలు అన్ఎంప్లాయిడ్ పీపుల్గా ఎలా డిఫైన్ చేస్తారు ఒక వ్యక్తిని? ఓకే. దెర్ ఆర్ మెనీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దట్ నీడ్స్ టు బి పుట్ ఇన్ ప్లేస్ టు కంట్రోల్ ద లీకేజెస్ హియర్. బట్ అన్ఎంప్లాయిడ్ పీపుల్కి 3,000 rupees ఇచ్చేస్తామని అంటే మాత్రం it's a huge money. I don't know if this is going to be in the best interest of the state's economy or for the worst.
ఐల్ పార్క్ దట్ ఫర్ అనదర్ కాన్వర్జేషన్. అండ్ ఉమెన్కి ఇయర్లీ 3 cylinders ఫ్రీ, హ్యాండ్లూమ్ వర్కర్స్కి 500 units ఫ్రీ పవర్, అన్నా క్యాంటీన్ విల్ బి రీస్టార్టెడ్, క్వాలిటీ లిక్కర్ని మళ్ళీ దే విల్ బ్రింగ్ బ్యాక్ అంట. అండ్ నెక్స్ట్ ది 100 daysలో డ్రగ్స్ అండ్ వీడ్ లేని స్టేట్ కింద చేస్తామని చెప్పేసి అంటున్నారు. సీ ఫ్రెండ్స్, విత్ ఆల్ మెరిట్, డ్రగ్స్, మ్యారిజువానా ఇలాంటి ఎట్లా అన్నీ కూడా డేంజరస్. అండ్ మన స్టేట్లో మన స్టేటే కాదు, మన కంట్రీ నుంచి ఎంటైర్ వరల్డ్ నుంచి ఎంత త్వరగా ఎలిమినేట్ చేయగలిగితే అంత చేయాలి. దట్స్ మై ప్రిన్సిపల్ టేక్ ఆన్ దాట్. హ్యావింగ్ సెడ్ దాట్ ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ బీయింగ్ పెసిమిస్టిక్ హియర్. 100 daysలో ఎలా ఎలిమినేట్ చేస్తారు? There are developed countries like Japan, European countries, US and all, who have been fighting with drugs and their presence in the countries, in their communities and societies since decades and centuries. Okay, వాళ్ళే ఏం చేయలేకపోయారు. అలా అని చెప్పి మనం చేయలేమా అని కూడా కాదు. Again, I'm not being pessimistic here, but I'm challenging the reality or realistic, whether this is a realistic aspiration or this some way shows the desperation of TDP to come into power. Just like how they are going behind rest of the welfare schemes, ఇది కూడా డ్రగ్స్ అనేది ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ ఉంది కాబట్టి దాని మీద ఒక 100 daysలో ఇంకా మనం కూడా దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం అని చెప్పేసి ఒక డెస్పరేట్ మోడ్ కనిపిస్తుంది తప్ప, ఐ డోంట్ థింక్ 100 daysలో ఎలిమినేట్ చేయడం ఇట్స్ టెక్నికలీ నాట్ పాసిబుల్. ఈజ్ టు మై నాకు బటానీ బ్రెయిన్ నాకు అనిపించింది ఇది. ఐ మైట్ బీ టోటలీ రాంగ్, బట్ దిస్ షోస్ సమ్ కైండ్ ఆఫ్ డెస్పరేషన్ ఫ్రమ్ TDP to highlight drugs as an issue on YCP side. Politically, if they can do it, good, well and good, we'll welcome. So next point, salaries and pensions first date ne వచ్చేలా చేస్తారంట. అండ్ ఫ్రెండ్స్, రాయలసీమ విషయానికి వస్తే TDP టైంలో 68,000 crores ఇరిగేషన్ మీద ఖర్చు చేస్తే ప్రాజెక్ట్స్ని పరిగెట్టించారు అని చెప్పేసి అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 2 questions ఏంటి అంటే, అసలు ఎంత ఖర్చు, ఓకే అంత ఖర్చు పెట్టిస్తే ఇంకా ఎందుకు డ్రాట్ ఉంది రాయలసీమ రీజియన్లో, అలా అక్కడ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ కింద ఇంకా ఎందుకు ఉన్నాయి? ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, మనం అంతా కూడా ఎందుకని ఇంత ఖర్చు పెట్టాము మేము అని చెప్పేసి మాట్లాడుతున్నాం. వై ఆర్ వి నాట్ స్పీకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్కమ్స్? ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాయలసీమలో TDP టైంలో కానీ, అండ్ దిస్ అప్లైస్ టు ఈవెన్ వైసీపీ, ఐల్ టేక్ వైసీపీస్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. TDP టైంలో 68,000 crores ఖర్చు పెట్టాము అని చెప్పేసి అంటున్నారు, ఫేర్ ఎనఫ్. అలా కాకుండా ఇన్ని ఏకర్స్లో డ్రాట్ ఉండేది, దట్ వాజ్ ఆఫ్టర్ స్పెండింగ్ సో అండ్ సో అమౌంట్, దట్ ఈస్ నౌ బ్రాట్ డౌన్ టు లెట్స్ సే X ఆర్ 15 acres ఆర్ 100 acres ఆర్ 200 acres. ఓకే, అక్కడ మనకి ఎంత రిడక్షన్ జరిగింది డ్రాట్ ప్రోన్ ఏకర్స్ మీద అనేది ఒక మెట్రిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్కమ్ మనకు తెలుస్తుంది. దాని గురించి మాట్లాడకుండా మనం ఎంత ఖర్చు పెట్టాము అనేది మాట్లాడుతుంటే ఫ్రెండ్స్, యాజ్ కామన్ పబ్లిక్ ఐ హ్యావ్ అన్ అప్రిహెన్షన్ దాట్ మీరు 100 crores చూపించవచ్చు ఎక్స్పెండిచర్, కానీ 100 crores కరప్షన్ ర్యాంపెంట్గా జరిగితే 10 రూపాయలు కూడా ఖర్చు అవ్వకుండా యాక్చువల్ ప్రాజెక్ట్ మీద అవుట్కమ్స్ ఏమి చూపించలేదు అనుకోండి, వాట్ గుడ్ ఈజ్ దట్ 100 crores యాజ్ అన్ ఎక్స్పెండిచర్, రైట్? సో ద పాయింట్ షుడ్ బీ బ్రాట్ బ్యాక్ ఆన్ టు ద అవుట్కమ్స్, నాట్ ఆన్ హౌ మచ్ యూ హెవ్ స్పెండ్. ఈవెన్ వైసీపీ టైంలో కూడా 2.6 lakhs ఆర్ 2.8 lakhs crores వాళ్ళు వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టామని చెప్పేసి జగన్ గారు అంటున్నారు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, వై డోంట్ వీ స్పీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్కమ్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ 2019 కల్లా ఆంధ్రాలో పావర్టీ X% ఉంది, మేము వచ్చేసరికి X-Y% అయింది. అన్ఎంప్లాయ్మెంట్, ఎస్పెషలీ ఎడ్యుకేటెడ్ యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ 2019 నేను పవర్లోకి వచ్చేసరికి X% ఉంది, నేను ఇప్పుడు 5 years తర్వాత X-Y% అయింది. అలాగ అవుట్కమ్స్లో మాట్లాడకుండా వెల్ఫేర్ మీద పెడుతుంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, చాలామందికి మన పబ్లిక్లో పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే, రోజుకి ఎన్ని గంటలు కష్టపడితే వాడంత గొప్ప అని అనుకునే జనరల్ పర్సెప్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, యాక్చువల్ విషయానికి వచ్చేసరికి మనం 1 గంట కష్టపడ్డామా 20 గంటల రోజులు కష్టపడ్డామా అనేది మ్యాటర్ కాదు. మనం ఎంచుకున్న గోల్ రోజు ఎంత మీట్ అవుతున్నాం. ఓకే, అది అరగంట చేసైనా మనం మీట్ అయినా దట్ ఈస్ ఫైన్, ఆర్ 20 గంటలు చేసి మీట్ అయినా దట్ ఈస్ ఫైన్. ఇన్ఫ్యాక్ట్ అసలు ఎఫర్ట్స్ గురించి ఎవరు మాట్లాడకూడదు. ఓకే, ఎఫర్ట్ షుడ్ బి ఎ సెకండరీ మెట్రిక్. ఫస్ట్ మెట్రిక్ అంతా కూడా అవుట్కమ్స్ మీద ఉండాలి. సో ఇక్కడ దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ డౌన్ సైడ్ ప్రాబ్లమ్ మన కల్చర్లో ఉండడం వల్ల, పొలిటికల్గా కూడా ఇది అబ్యూస్ చేస్తున్నారు అనుకుంటా. మనం జనరల్గా ఇదిగో వీడు ఇన్ని గంటలు కష్టపడతాడు అని చెప్పేసి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ కొడతాం కాబట్టి పొలిటీషియన్స్ కూడా ఇదిగో మేము ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాం అంటే దాని బెనిఫిట్ వచ్చేసినట్టేనా? ఇప్పుడు 2.8 lakh crores వెల్ఫేర్ మీద ఖర్చు పెడితే దాని అవుట్కమ్స్ ఎడ్యుకేషన్ పరంగా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆర్ హెల్త్ కేర్ పరంగా అవన్నీ ట్రాన్స్లేట్ అయినాయా? అన్ఎంప్లాయ్మెంట్ మీద ట్రాన్స్లేట్ అయిందా? ఈ అవుట్కమ్స్ గురించి ఎందుకు మాట్లాడట్లా మనం?
ఓకే, సో దీని గురించి విల్ హైలైట్ దిస్ ఇన్ దిస్ ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్ సీజన్. ఐఎమ్ షూర్ ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ క్యాంపెయిన్స్ అన్నీ కూడా ఎంత ఖర్చు పెట్టాము, మేము వస్తే ఇంకా ఎంత ఖర్చు పెడతాము, మీకు ఎంత డబ్బులు ఇస్తాం అనే వాటి మీదే జరుగుతున్న ఫ్లేవర్ నాకు వస్తుంది. ఆ ప్రతి పాయింట్లో వీల్ ఛాలెంజ్ దెమ్ ఆన్ ద అవుట్కమ్. ఓకే, ఇప్పుడు మీరు 3,000 4,000 పెన్షన్ ఇస్తామంటున్నారు, దానివల్ల యాక్చువల్ అవుట్కమ్స్ ఏం డ్రైవ్ చేస్తున్నారు? సో వీల్ ఇంటెన్సిఫై అ డిస్కషన్ ఆన్ దాట్ గోయింగ్ ఫార్వర్డ్. హ్యావింగ్ సెడ్ దట్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ సమ్మరీ. ఎస్పెషలీ టీడీపీ సిబిఎన్ గారి నుంచి అయితే, సార్ ఐ ఎక్స్పెక్టెడ్ అ లాట్ ఫ్రమ్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ బూస్టింగ్ ప్రైవేట్ సెక్టర్. అలాంటిది వైసీపీ జగన్ గారైనా కాస్త మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్స్ అనే కొంచెం డెవలప్మెంట్ రిలేటెడ్ ఫ్లేవర్ అక్కడక్కడన్నా తగిలింది. కానీ సిబిఎన్ గారి స్పీచ్లో, ఆయన హైలైట్స్లో, ఆయన ఎంటైర్ నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో, ఫస్ట్ మీటింగ్ ఆఫ్ దేర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడ కూడా పొరపాటును కూడా డెవలప్మెంట్ గురించి ఒక వర్డ్ కూడా దొలల. ఎవ్రీథింగ్ ఈజ్ హోల్ అండ్ సోల్ ఫోకస్డ్ ఆన్ వెల్ఫేర్ 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 వెల్ఫేర్. ఓకే, this shows how seriously, again I'm not going to blame Jagan garu as well as CBN garu here. వీళ్ళందరూ కోట్లు ఖర్చు పెట్టి సర్వే రిపోర్ట్స్ తెచ్చుకొని వీళ్ళు అందులోంచి వచ్చిన ఫైండింగ్స్ మీద బేసిస్ చేసుకునే కదా వీళ్ళందరూ కూడా ఇలాంటి స్పీచెస్ కానీ, ఇలాంటి పాలసీస్ కానీ, ఇలాంటి ప్రామిసెస్ కానీ చెప్పేది. సో దిస్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ వీ యాజ్ అ సొసైటీ ఆర్ డెస్పరేట్ అబౌట్ వెల్ఫేర్. ఓకే, అందుకని వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళేం పిచ్చోళ్ళు కాదు కదా, ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఇన్ని సంవత్సరాలు రన్ చేసుకుంటా వాళ్ళు వెల్ఫేర్ మీద ప్రో ప్రైవేట్ సెక్టర్ ఉన్న సిబిఎన్ గారు మొత్తం ఇటు తిరిగి వెల్ఫేర్ వైపు తిరిగారు అంటే జనాల్లో వెల్ఫేర్ ఎంత స్ట్రాంగ్ అండ్ డీప్ రూటెడ్గా వెళ్ళిపోయింది అన్నదానికి ఇది ఒక బిగ్గెస్ట్ ఇండికేటర్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ యాక్చువల్లీ క్యూరియస్ అబౌట్. ఓకే, అండ్ ప్రాబ్లీ ఇన్ ద కమింగ్ డేస్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ ఆల్సో జనాలు ఎవరైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడతా అప్పుడు వచ్చిన పవర్లో ఉన్న గవర్నమెంట్స్ డెలివర్ చేయకపోతే దెన్ వీ విల్ యాక్చువల్లీ హ్యావ్ మెటీరియల్ నౌ ఫస్ట్ హ్యాండ్ టు క్వశ్చన్ పీపుల్. మీరు కోరుకుందే కదా వాళ్ళు ఇచ్చేది అని చెప్పేసి విల్ కీప్ ద ఫ్యూచర్ పాయింట్స్ ఫర్ ద ఫ్యూచర్. లెట్ మీ నాట్ ఓవర్ ఫోర్కాస్ట్ విత్ మై స్పెక్యులేషన్స్ అండ్ ఆల్. సో ఫ్రెండ్స్, చివరికి సమ్మరీ ఏంటి అంటే, ఎక్స్ట్రీమ్ వెల్ఫేరిజం సైడే టీడీపీ అండ్ వైసీపీ ఫస్ట్ మీటింగ్ ఇన్ దేర్ అఫీషియల్ ఎలక్షన్ క్యాంపెయినే కనిపించింది. రిలేటివ్ టర్మ్స్లో టీడీపీ కన్నా వైసీపీనే, అంటే ప్రో ప్రైవేట్ సెక్టర్గా ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఉన్న టీడీపీనే హైటెక్ సిటీని బిల్డ్ చేసిన సిబిఎన్ గారే డెవలప్మెంట్ గురించి ఒక్క వర్డ్ కూడా తీయలేదు. ఓకే, అలాంటిది వైసీపీ గారే జగన్ గారే రిలేటివ్ టర్మ్స్లో కాస్త కోసం మెడికల్ కాలేజ్ అని, ఫిషింగ్ హార్బర్స్ అని డెవలప్మెంట్ రిలేటెడ్ టర్మ్స్ అక్కడ నాకు వినిపించినాయి. Okay, this is utterly disappointing, especially from CBN garu, who is known for boosting private sector. That is a very disappointing thing coming from their first meeting, friends. So friends, మీరే అనుకుంటున్నారు రానున్న రోజుల్లో అసలు డెవలప్మెంట్ అనేది భూతపదం అయిపోద్దా, అండ్ వెల్ఫేర్నే డెవలప్మెంట్ అని సినానిమస్గా మార్చేస్తారా? అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే వెల్ఫేర్ అనే వర్డ్ ఇంక తీయట్లేదు పొలిటీషియన్స్. మీరు చూస్తే ఎస్పెషలీ వైసీపీ సైడ్ వెల్ఫేర్ని డెవలప్మెంట్ అనేస్తున్నారు. ఓకే, అండ్ డెవలప్మెంట్కి సపరేట్ డెఫినేషన్ కూడా ఏమీ లేదు, ఇంకా వెల్ఫేరే డెవలప్మెంట్ అయిపోయింది. సో రానున్న రోజుల్లో ట్రూ సెన్స్లో ఎవరైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడితే అది బూత్ అయిపోద్దేమో. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, ఇలాంటి సిచ్యువేషన్ అసలు వస్తుందా రానున్న రోజుల్లో ఆంధ్రాలో? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.